Good morning. Good morning, sir. Good morning, everybody. Good morning. వినిపిస్తుందా మీకు? హలో హలో, ఈజ్ ఇట్ హర్డ్? హలో, నేను Yes, sir. మాట్లాడేది వినిపిస్తుందా? Yes, హలో sir. హలో వినిపిస్తుంది సార్. హలో హలో, వినిపిస్తుందా? సార్ సార్ హలో హలో వినిపిస్తుంది హలో సార్. హలో. హలో హలో వినిపిస్తుంది హలో. సార్. ఓకే, రైట్. మా ఇక్కడే కొద్దిగా ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు వినిపిస్తుంది, నాకు కూడా వినిపిస్తుంది. ఓకే, విల్ గో టు ద ఫ్రెష్ చాప్టర్. మిగతా వాళ్ళు ఇంకా జాయిన్ కాలే. ఒకసారి అందరికీ మెసేజ్ పెట్టండి వాట్సాప్లో, జాయిన్ కమ్మని ఇమ్మీడియట్గా. ఓకే, ఈరోజు టాపిక్ వచ్చి యూనిట్ 4 లాస్ట్ చాప్టర్. ఇది ఒకటే అయిపోతే మొత్తం అయిపోతుంది, బట్ దీస్ ఎ బిగ్ వన్. ఓకే, వీ నీడ్ సమ్ టైమ్. సో ఎస్ఏ రైటింగ్లో మనం రెండు రకాల ఎస్ఏస్ మనం నేర్చుకుంటున్నాం: డిస్కర్సివ్ ఎస్ఏ అండ్ ఆర్గ్యుమెంటేటివ్ ఎస్ఏ. సో ఎస్ఏ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, మనం చాలా ఎస్ఏస్ మనం చదివాము. అండ్ ఎవ్రీడే టిల్ నో 10th క్లాస్లో కానీ, ఇంటర్మీడియట్లో కానీ, ఈవెన్ డిగ్రీలో కానీ మనం ఎస్ఏస్ రాస్తూ ఉంటాం, ఎగ్జామ్లో కూడా రాస్తూ ఉంటాం. ఓకే, అవన్నీ మన టాపిక్ పైన ఉంటాయి. అయితే జనరల్ టాపిక్ పైన కూడా మనం చాలా ఎస్ఏస్ రాస్తూ ఉంటాం. ఎస్ఏ కాంపిటీషన్లో మీరు పాల్గొనే ఉంటారు, రాసే ఉంటారు. ఈరోజు మనం ఎస్ఏ అంటే ఏంటి, ఎన్ని రకాల ఎస్ఏస్ ఉన్నాయి అనేది తెలుసుకొని రెండు రకాల ఎస్ఏస్ గురించి మనం ఇక్కడ డీటెయిల్డ్గా డిస్కస్ చేయబోతున్నాం అన్నట్టు. An essay is perhaps the most common form of writing that a student encounters during their academic life and later in the process of securing employment. సో ఎస్సీ అనేది ఇట్స్ ఏ కామన్ ఫార్మ్ ఆఫ్ రైటింగ్. మనం ఏదైనా రాస్తున్న వాటిలో చాలా వరకు ఎస్సీస్ అనేవి ఎస్సీస్ రాస్తాము, లెటర్స్ రాస్తాము, అప్లికేషన్ ఫామ్స్ ఫిల్అప్ చేస్తాము, చాలా చేస్తుంటాం. బట్ ఎస్సీ అనేది కామన్ ఫార్మ్ ఆఫ్ రైటింగ్ దట్ ఏ స్టూడెంట్ ఎన్కౌంటర్స్, దట్ మీన్స్ స్టూడెంట్ ఎక్స్పీరియన్సెస్ డ్యూరింగ్ దర్ అకాడమిక్ లైఫ్ అండ్ లేటర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ సెక్యూరింగ్ ఎంప్లాయ్మెంట్. ఈవెన్ ఎంప్లాయ్మెంట్ సెక్యూర్ అంటే జాబ్ తీసుకోవాలన్నా కూడా మనకి ఎస్ఏ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. ఎందుకంటే ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎస్ఏ రైటింగ్ కూడా మనం అడిగేదానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు రైట్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఆర్ ఈవెన్ ఐఏఎస్, ఐపీఎస్, దీంట్లో ఎస్ఏ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. యూ షుడ్ లెర్న్ టు రైట్ ఎస్ఏ అండ్ దట్ విల్ ఫెచ్ యూ ఎంప్లాయ్మెంట్. It is therefore important for students to understand what an essay is and learn the technique of writing a well balanced essay. Sometimes, even well written essays by students fail to meet the expectations of examiners because they seem to lack an awareness of the requirements of the genre of essay that was assigned to them. అయితే మనం చాలా ఎస్సేస్ రాసాము, ఇప్పటికే చాలా ఎస్సేస్ రాసాము. బట్ స్టిల్ వీ ఫైండ్ ఇట్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం. ఎందుకంటే ఈ ఎస్ఏ జానర్ గురించి మనకు పూర్తిగా అవగాహన లేకపోవడం. ఎలా రాయాలి, ఫస్ట్ పారాగ్రాఫ్ ఎలా ఉండాలి, లాస్ట్ పారాగ్రాఫ్ ఎలా ఉండాలి, అసలు స్ట్రక్చర్ ఏంటి, ఇవన్నీ తెలియకపోవడం వల్ల మనకు కొద్ది ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఓకే, ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నదాన్ని నేను ఒక పీపీటీ తయారు చేసిన, దట్ విల్ హెల్ప్ యూ అండర్స్టాండ్ బెటర్. ఓకే, ఒకసారి ఇది చూద్దాం. అది డిస్కర్సివ్ ఎస్ఏ. ఓకే, చూడండి. An essay is the most common form of writing in the academic life of ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. It is important to understand what an essay is and learn the technique of writing a well balanced essay. The word essay comes into English language from Latin through French and it means to examine.
సో ఎస్సీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇంగ్లీష్లోకి ఫ్రమ్ లాటిన్ వచ్చింది. లాటిన్ నుంచి ఎలా వచ్చింది? త్రూ ఫ్రెంచ్. అంటే డైరెక్ట్గా ఫ్రెంచ్ నుంచి వచ్చింది, కానీ ఆ ఫ్రెంచ్ వర్డ్ కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే లాటిన్ నుంచి వచ్చిందంట. ఇట్ మీన్స్ ఎస్ఏ దాని యొక్క అర్థం ఏమన్నా అంటే టు ఎగ్జామిన్, ట్రై, టెస్ట్ ఆర్ వెయ్. ఎగ్జామిన్ అంటే పరీక్షించడము, ట్రై ప్రయత్నించడము, టెస్ట్ మళ్ళీ పరీక్షించడము, వెయ్ దాన్ని బరువు తీయడం, అంటే దాని యొక్క వాల్యూని మనము గుర్తించడం. ఓకే, ఏదైనా ఒక టాపిక్ వాల్యూని గుర్తించడం. సో ఎస్ఏ మీన్స్ ద మీనింగ్ ఆఫ్ ఎస్ఏ ఈజ్ దిస్ వన్ అన్నట్టు. ద ఎసెన్షియల్ క్వాలిటీ ఆఫ్ ద ఎస్ఏ దస్ ఈజ్, సో క్వాలిటీ ఆఫ్ ద ఎసెన్షియల్ ఎస్ఏ, ఒక గుడ్ ఎస్ఏకి ఉన్నటువంటి క్వాలిటీ ఏమన్నా అంటే టు ఎగ్జామిన్, ఇట్ ఎగ్జామిన్స్, ఇట్ ట్రైస్, ఇట్ టెస్ట్ అండ్ ఇట్ వెయిస్ అబౌట్ ఎ పర్టికులర్ సబ్జెక్ట్. ఒక పర్టికులర్ సబ్జెక్ట్ని ఎగ్జామిన్ చేస్తుంది, ప్రయత్నిస్తుంది, టెస్ట్ చేస్తుంది అండ్ వెయ్ దాని విలువ లెక్క పెడుతుంది అన్నట్టు. ఏదైనా ఒక టాపిక్ ఏదైనా కావచ్చు అన్నట్టు. ఎస్ఏ రైటింగ్ ఇన్వాల్వ్స్ ఏ నంబర్ ఆఫ్ స్కిల్స్. సో ఎస్ఏ రైటింగ్లో మనకు చాలా స్కిల్స్ అనేవి అవసరం. ఆ స్కిల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ క్లోజ్ రీడింగ్. ఫస్ట్ వన్ ఏంటి? క్లోజ్ రీడింగ్. అంటే మనం ఆ టాపిక్ ఏదైనా ఒక టాపిక్ ఎంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పాపులేషన్ అన్నాం అనుకోండి, లేదంటే ఫారెస్ట్ ఇన్ ఇండియా అన్నామండి, లేదంటే గ్రీన్ రెవల్యూషన్ అన్నాం అనుకోండి, ఏదన్నా ఒక టాపిక్ అన్నట్టు, లేదా చైల్డ్ లేబర్ అనుకున్నాం అనుకోండి. ఫస్ట్ యూ హ్యావ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ అబౌట్ ద సబ్జెక్ట్. దట్ మీన్స్ యూ హ్యావ్ టు రీడ్ కేర్ఫుల్లీ అబౌట్ వాట్ ఎవర్ దట్ హ్యాస్ బీన్ లెర్న్డ్, వాట్ ఎవర్ దట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్. యూ హ్యావ్ టు లెర్న్ ద లిటరేచర్, యూ హ్యావ్ టు లెర్న్ ద టాపిక్ని క్లోజ్గా మనం చదవాలి. దెన్ అనాలిసిస్, దెన్ వీ హ్యావ్ టు అనలైజ్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి దాంట్లో, ఆ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, వాటిని మనం ఎలా సాల్వ్ చేయగలం, అదంతా కూడా మనం క్లోజ్గా అనలైజ్ చేయాలి. దెన్ కంపారిజన్ అండ్ కాంట్రాస్ట్, దెన్ యూ హ్యావ్ టు కంపేర్ ద ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్ విత్ సమ్ అదర్ ప్రాబ్లమ్స్. దెన్ పర్సువేషన్ అండ్ ఎక్స్పోజిషన్. పర్సువేషన్ అంటే ఒప్పించడం. ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మనం కొంతమంది అసలు ప్రాబ్లమ్ని గుర్తించడం కూడా ఒక ఇంపార్టెంటే కదా. చాలా మందికి అది ప్రాబ్లం ఉందని కూడా తెలియదు అన్నట్టు. సో యూ హ్యావ్ టు పర్సువేడ్ ద రీడర్స్. దెన్ ఎక్స్పోజిషన్, దట్ మీన్స్ ఎక్స్పోజ్ ద ఇష్యూ కానీ ప్రాబ్లం కానీ జనాలకు తెలియకపోవచ్చు, దాన్ని మనం ఎక్స్పోజ్ చేస్తాం. ఆల్ దీస్ ఆర్ స్కిల్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ రైటింగ్ ఎన్ ఎస్ఏ. ఒక ఎస్ఏ రాయాలంటే మనకి ఈ స్కిల్స్ అన్నీ అవసరం అన్నట్టు. క్లోజ్ రీడింగ్ అవసరం, బాగా చదవడం అవసరం, అనలైజ్ చేయడం అవసరం, కంపారిజన్ కాంట్రాస్ట్ చేయడం అవసరం, పర్సువేషన్ ఇంపార్టెంట్, అండ్ ఎక్స్పోజిషన్, దట్ మీన్స్ యూ హ్యావ్ టు ఎక్స్పోజ్. ఓకే, ఏ సిస్టమేటిక్ ఇంటర్ప్రిటేషన్ ఆర్ ఎక్స్ప్లెనేషన్ usually written of a specific topic. So systematic interpretation or explanation, okay, అది ఇంటర్ప్రిటేషన్ కావచ్చు, ఎక్స్ప్లెనేషన్ కావచ్చు. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్ప్రిటేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్? ఇంటర్ప్రిటేషన్ అంటే ఆల్రెడీ ఉన్న ఇష్యూని మనం ఇంటర్ప్రిట్ చేస్తాం, అంటే అనలైజ్ చేసి అందరికీ అర్థమయ్యే విధంగా చేస్తాం. ఎక్స్ప్లెనేషన్ ఈజ్ ఆల్సో ఆల్మోస్ట్ ఆల్ సేమ్. ఓకే, మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, యూజువల్లీ రిటర్న్. ఇది జనరల్గా ఎస్సీ అనేది రిటర్న్ ఫామ్లోనే ఉంటుంది, ఇట్స్ నాట్ స్పోకన్ ఫామ్ ఆఫ్ ఏ స్పెసిఫిక్ టాపిక్. ఏ టాపిక్ అన్నా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ లేబర్ అనుకుందాం. చైల్డ్ లేబర్ గురించి మొత్తం ఇంటర్ప్రిట్ చేయాలి. అసలు చైల్డ్ లేబర్ అంటే ఏంటి, అది ఏ విధంగా మన రాష్ట్రంలో కానీ లేకపోతే మన ఊర్లో కానీ ఏ విధంగా ఉంది, దీనివల్ల పిల్లలకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు చదువుకోలేకపోతున్నారు, వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్, చాలా చిన్న వయసులోనే పెద్ద పెద్ద పనులు చేస్తున్నారు, వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు, ఇవన్నీ కూడా మనము ఇంక్లూడ్ చేసేదానికి అవకాశము ఉంది. నెక్స్ట్ వన్, essay writing, discursive essay. Essay should be concise and should have clarity in purpose and direction. మనం ఏ ఎస్సే రాసినా కూడా దీనికి ఇంకో క్వాలిటీ ఆఫ్ ఎస్సేస్లో ఇట్ షుడ్ బి కన్సైజ్. అంటే ఇట్ షుడ్ నాట్ రన్ ఫర్ 100 pages. ఇట్ షుడ్ బి విత్ ఇన్ సే 10 pages మ్యాక్సిమం. ఒక మంచి ఎస్సే, పెద్ద ఎస్సే, మంచి ఎస్సే అంటే మ్యాక్సిమం 10 pages, మినిమం 1 page ఆర్ 2 pages, 10 pages. అంతేగాని హండ్రెడ్స్ ఆఫ్ పేజెస్ అనేది ఎస్సీ అనేది పోదు. ఓకే, ఇట్ షుడ్ బి ఫ్రమ్ 1 to 10 pages, దట్స్ ఆల్ మ్యాక్సిమం. అండ్ షుడ్ హ్యావ్ క్లారిటీ ఇన్ పర్పస్ అండ్ డైరెక్షన్. ఇంకోటి క్లారిటీ ఆఫ్ పర్పస్. అసలు నువ్వు ఎందుకు రాస్తున్నావు ఎస్సే? ఊరికే రాయడం కాదు, నీ పర్పస్ ఏంటి? నీ పర్పస్ కెన్ బి టు ఎక్స్పోజ్ ఆర్ టు ఇంటర్ప్రిట్ ఆర్ టు పర్సువేడ్. ఓకే, ఇవన్నీ అన్నట్టు ఏదో ఒక పర్పస్ అనేది ఉండాలి. అండ్ డైరెక్షన్, ఒక పర్టికులర్ డైరెక్షన్, అంటే ఎయిమ్స్, నువ్వు ఎందుకు ఎస్ఏ రాస్తున్నావు అనే ఒక ఎయిమ్ అనేది నీకు ఉండాలి. అదర్వైజ్ ద ఎస్ఏ విల్ బి ఏ ఫెయిల్యూర్. దెన్ టైప్స్ ఆఫ్ ఎస్ఏస్. అసలు ఎన్ని రకాల ఎస్ఏస్ ఉన్నాయని చెప్పుకుంటే ఉంటే మనము
Narrative essay. Narrative means just a story. Whatever has happened, we will tell. For example, you can write an essay on coronavirus. కరోనా వైరస్ ఎలా మొదలైంది, ఇప్పుడు దాని స్టేజ్ ఏంటి, దట్ కెన్ బి నెరేటివ్ ఎస్సే. అండ్ యు ఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు సైంటిఫిక్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఫస్ట్ ఎలా స్టార్ట్ అయింది, మేబీ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ ఇన్ చైనా అండ్ ఇట్ హ్యాస్ స్ప్రెడ్ టు వేరియస్ కంట్రీస్ అండ్ ఇట్ హ్యాస్ స్ప్రెడ్ టు ఈవెన్ ఇండియా అండ్ ఇట్ హ్యాస్ మాడిఫైడ్ ఇన్ టు డిఫరెంట్ వేవ్స్, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, డెల్టా వేవ్ ఆర్ ఒమిక్రాన్ ఆర్ సంథింగ్ లైక్ దట్. యూ జస్ట్ గివ్ ద డీటెయిల్స్. ఒక కథలాగా. జనరల్‌గా ఈ నెరేటివ్ ఎస్సేస్ ఎలా ఎక్కడుంటాయంటే న్యూస్ పేపర్‌లో ఉంటాయి. న్యూస్ పేపర్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్సిడెంట్ జరిగింది. ఎలా జరిగింది? ఏమి అనేది రాసుకుంటూ పోతారు. ఫస్ట్ ఏం జరిగింది? సెకండ్ ఏం జరిగింది? థర్డ్ ఏం జరిగింది? ఇలా రాసుకుంటూ పోతారు. వీటిని నెరేటివ్ ఎస్సేస్ అంటారు. వీటిల్లో మీ అనాలిసిస్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇట్స్ నాట్ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ గివ్ ద ఫ్యాక్ట్స్. జస్ట్ గివ్ ద ఫ్యాక్ట్స్. దెన్ డిస్క్రిప్టివ్ ఎస్సే. డిస్క్రిప్టివ్‌కి, నెరేటివ్‌కి తేడా ఏమిటంటే నెరేటివ్ అనేది ఒక సీరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్నట్టు. ఒక కథ, ఒక స్టోరీ ఉందనుకోండి. ఫస్ట్ ఏం చెప్తాం, వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాస్ ఏ కింగ్ అంటాం. ఒకానొకప్పుడు ఒక రాజు ఉండేవాడు. వాడికి కొంతమంది పిల్లలు ఉండేవాళ్ళు. ఇట్లా కథ ఫస్ట్ ఏం జరిగింది, సెకండ్ ఏం జరిగింది, ఒకరోజు వాడు పలానా ఊరికి పోయినాడు, అక్కడ జరిగింది, ఆ తర్వాత ఏంది, ఆ తర్వాత ఏంది. ఇట్ ఈస్ ఎ నెరేటివ్. ఓకే. నెరేటివ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం కరోనా వైరస్ తీసుకున్నాం అనుకోండి. కరోనా వైరస్ హౌ ఇట్ హస్ స్టార్టెడ్ అండ్ వేర్ ఇట్ హస్ స్టార్టెడ్ అండ్ ఫ్రమ్ దేర్ వాట్ హ్యాపెండ్. ఓకే. దెన్ వాట్ హ్యాపెండ్, దెన్ వాట్ హ్యాపెండ్, దెన్ వాట్ హ్యాపెండ్, దెన్ వాట్ హ్యాపెండ్. ఆల్ దోస్ థింగ్స్, ఆల్ ఫ్యాక్ట్స్. డిస్క్రిప్టివ్ ఎస్సే అంటే ఏమనంటే డిస్క్రిప్షన్ అంటే వర్ణించడము. ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు రైట్ అబౌట్ యువర్ విలేజ్, లేదు హైదరాబాద్ ఆర్ తెలంగాణ. యూ వాంట్ టు రైట్ అబౌట్ తెలంగాణ. సో తెలంగాణ హిస్టరీ రాయడం లేదు. హౌ ఈస్ తెలంగాణ, హౌ బ్యూటిఫుల్ ఈస్ తెలంగాణ, తెలంగాణ ఎంత బాగుంది, తెలంగాణ ఎంత అందంగా ఉంది, తెలంగాణలో ప్రజలు ఎలా ఉంటారు, తెలంగాణలో పండుగలు ఏమేమి ఉంటాయి. సో వాట్ యు ఆర్ యాక్చువల్లీ డూయింగ్ హియర్, యు ఆర్ డిస్క్రైబింగ్ ఆర్ వర్ణిస్తున్నావు ఆర్ అబౌట్ యువర్ విలేజ్, మీ విలేజ్ గురించి మీరు రాయొచ్చు అన్నట్టు. దట్ ఈస్ డిస్క్రిప్టివ్ ఎస్ఏ. అయితే ఈ రెండు ఎస్ఏల గురించి మనం టెక్స్ట్ బుక్లో ఇప్పుడు చదువుకోవడం లేదు. జస్ట్ యూ షుడ్ నో దట్ దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఎస్ఏస్. బట్ నెక్స్ట్ వన్, డిస్కర్సివ్ ఎస్ఏ, ఆల్సో నోన్ యాజ్ ఎక్స్పోజిటరీ ఎస్ఏ. ఇది మనం టెక్స్ట్ బుక్లో మనం డీటెయిల్డ్గా చదువుకోబోతున్నాము. వాట్ ఈస్ డిస్కర్సివ్ ఎస్ఏ అనేది. ఈ డిస్కర్సివ్ ఎస్ఏకి ఇంకో పేరేమరా అంటే ఎక్స్పోజిటరీ ఎస్ఏ. ఎక్స్పోజిటరీ అంటే ఎక్స్పోజ్, అంటే ఉన్న ఇష్యూస్ని మనం ఎక్స్పోజ్ చేస్తామన్నమాట. హిడెన్ ఇష్యూస్ని మామూలు ప్రజలు వాటిని అర్థం చేసుకోవడానికి సాధ్యం కానప్పుడు దాన్ని మనం అనలైజ్ చేసి ఇది ప్రాబ్లం అనేది వాళ్ళకి అర్థమయ్యే విధంగా రాసేటటువంటి ఎస్ఏని డిస్కర్సివ్ ఎస్ఏ అంటారు. ఇది మనం డీటెయిల్గా చదువుకోబోతున్నాం కాబట్టి దీని గురించి నేను డీటెయిల్గా ఇప్పుడు మీకు చెప్పడం లేదు. దెన్ ఆర్గ్యుమెంటేటివ్ ఎస్ఏ. ఆర్గ్యుమెంటేటివ్ ఎస్ఏ అంటే ఇదో రకమైనటువంటి ఆర్గ్యూ చేయడం అన్నట్టు. దట్ ఈస్ యు ఆర్ ప్రెజెంటింగ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. డిస్కర్సివ్ ఎస్సీలో యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఉండదు అన్నట్టు. దే జస్ట్ ప్రెజెంట్ ద ఫ్యాక్ట్స్ అండ్ దే ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాక్ట్స్, అనలైజ్ ద ఫ్యాక్ట్స్. ఇక్కడ నీ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఉంటుంది. నీ ఆర్గ్యుమెంట్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ లేబర్ తీసుకుంటావు. చైల్డ్ లేబర్ని ఎలా మనము తగ్గించవచ్చు, ఎలా దాన్ని నాశనం చేయొచ్చు, చైల్డ్ లేబర్ని ఏం చేస్తే చైల్డ్ లేబర్ తగ్గుతుంది. సో యూ గివ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇలా చేస్తే ఇలా అవుతుంది అనే దిస్ ఈస్ కాల్డ్ పర్సువేసివ్ ఎస్సే. దీన్ని పర్సువేసివ్ ఎస్సే అని ఎందుకంటారంటే యూ ట్రై టు పర్సువేడ్ పీపుల్. నీ నీ రీడర్స్ని పర్సువేడ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. పర్సువేడ్ అంటే ఒప్పించడము. పర్సువేడ్ అంటే ఏంటి, ఒప్పించడానికి ప్రయత్నం చేస్తావు. ద మోస్ట్ కామన్ ఎస్సే జానర్స్ ఆర్ ద డిస్కర్సివ్ అండ్ ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సే. మోస్ట్ కామన్ ఎస్సే జానర్స్ ఏమంటే డిస్కర్సివ్ అండ్ ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సే. పైన 4 ఉన్నప్పటికీ కూడా నెరేటివ్, డిస్క్రిప్టివ్, డిస్కర్సివ్, ఆర్గ్యుమెంటేటివ్ అన్నప్పుడు కూడా జనరల్‌గా ఎక్కువ మనం రాసేటటువంటి ఎస్సేలు ఏమనంటే ఈ రెండే అయి ఉంటాయి. ఓ డిస్కర్సివ్ ఎస్సే ఉంటది, లేకపోతే ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సే ఉంటది. అందుకే ఈ రెండిటిని మనం మీ టెక్స్ట్ బుక్‌లో, మీ సిలబస్‌లో ఈ రెండిటిని మాత్రమే బాగా ఫోకస్ చేయడం జరిగిందన్నట్టు. వి ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ దీస్ 2 టైప్స్ ఆఫ్ ఎస్సేస్. ఈ 2 టైప్స్ ఆఫ్ ఎస్సేస్‌ని మనము నేర్చుకోబోతున్నాం. ఓకే. దీనికి అసలు వీటిని చదివే ముందు మీకు ఒక ఎస్సే ఇచ్చారన్నట్టు. ఓకే. రీడ్ ద ఫాలోయింగ్ ఎస్సే. ఇది మీ టెక్స్ట్ బుక్‌లోనే ఇచ్చారు. ఓకే. ఇది చదివి దీనికున్న లక్షణాలు ఏంటి, ఇది ఎందుకు ఏ టైప్ ఆఫ్ ఎస్సే అయితది అనేది మనము అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ లెట్ us రీడ్ దిస్ ఎస్సే కేర్ఫుల్లీ, లిసన్ కేర్ఫుల్లీ అండ్ ఆల్సో ఫాలో ద టెక్స్ట్. ఓకే. మీ మొబైల్‌లో మీకు కనిపిస్తుంది కదా ఇది. దీన్ని చాలా జాగ్రత్తగా ఫాలో కండి. జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే. దీని టాపిక్ ఎస్సే టాపిక్ ఏమిరా అంటే, టైటిల్ ఏమిరా అంటే
ద ఇంగ్లీష్ అడ్వాంటేజ్ అంటే అడ్వాంటేజెస్ ఆఫ్ ఇంగ్లీష్ ఓ రకంగా చెప్పాలంటే అడ్వాంటేజెస్ ఆఫ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ టుడే ఈస్ కన్సిడర్డ్ ద వరల్డ్స్ లీడింగ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఈరోజు ఇంగ్లీష్ ఏం అయిపోయింది అంటే ఇట్ హాస్ బికమ్ లీడింగ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ నాట్, ఇట్ ఈస్ స్పోకన్ ఎవ్రీవేర్ in all the countries. Wherever you go, you can manage with English. If you don't know English, you cannot go anywhere. Okay, so it has become leading international language. More than 400 million people. 400 million అంటే ఎంతమంది? 40 crore. 40 crores. Okay, even though 40 crores is a very small number actually. ప్రపంచ జనాభా ఇప్పుడు ఎంత ఉందిరా అంటే 600 కోట్ల పైన ఉంది. 600 crores. ఓకే, మోర్ దాన్ 600 crores. దాంట్లో మాట్లాడేది ఇంగ్లీష్ మాట్లాడేది ఎంతమంది అంటే 40 crores. మరి తక్కువే కదా అంటే వేరే లాంగ్వేజెస్ ఇంగ్లీష్ కంటే ఎక్కువ మాట్లాడే లాంగ్వేజెస్ ఆల్రెడీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చైనీస్ తీసుకోండి, మన హిందీ తీసుకోండి, ఈవెన్ తెలుగు ఈ స్పోకన్ బై మోర్ పీపుల్ దాన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ కంటే ఎక్కువ మంది మాట్లాడే భాషలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి. మరి ఇంగ్లీష్ ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ వచ్చిందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనీస్ తీసుకోండి, ఇట్ ఈస్ స్పోకన్ ఓన్లీ ఇన్ చైనా. తెలుగు తీసుకోండి ఓన్లీ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ. హిందీ తీసుకోండి ఓన్లీ సమ్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. బట్ వేరేస్ ఇఫ్ ఇట్ కమ్స్ టు ఇంగ్లీష్, ఇట్ ఈస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఏదో ఒక ప్రాంతానికి లిమిట్ కాలేదు. ఇట్ ఈస్ స్పోకన్ ఇన్ చైనా, ఇన్ ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్. యూ టేక్ ఎనీ కంట్రీ, ప్రపంచంలో ఏ దేశం పేరు తీసుకున్నా సరే అక్కడ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు తప్పనిసరిగా ఉంటారు. దట్స్ వై ఇట్ హాస్ బికమ్ leading international language. Speak language all over the world, and increasingly it is also the language of international trade and commerce, communication, business, diplomacy, tourism, technology, and wherever the sectors. If you go to ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే బిజినెస్ అన్నట్టు, ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ కామర్స్, బిజినెస్ పోయినాం అనుకోండి, ఆల్ ద ఇంటర్నేషనల్ బిజినెస్ ఈజ్ త్రూ ఇంగ్లీష్. ఇంగ్లీష్ ద్వారానే ఇంటర్నేషనల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు బై, నౌ గ్లోబల్ మార్కెట్ అయిపోయింది, యూ కెన్ బై ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవేర్. ఏ వస్తువు అయినా సరే ఎక్కడి నుంచైనా కొనుక్కోవచ్చు. మీరు అమెరికాలో తయారైన వస్తువుని మనం ఇండియాలో కొనుక్కోవచ్చు. ఓకే, వీ హ్యావ్ అమెజాన్.com, అమెజాన్.in అనేది ఇండియా. అమెజాన్.com పోయి మీకు రిజిస్టర్ చేసుకొని అమెరికాలో ఉండే వస్తువుల్ని యూ కెన్ పే త్రూ డాలర్స్ ద్వారా పే చేసి మన ఇండియాకి తెప్పించుకోవచ్చు. ఓకే, బట్ ఫర్ విచ్ యూ హ్యావ్ టు పే ఈవెన్ ట్యాక్సెస్ కూడా పే చేయాల్సి ఉంటుంది. దట్ మీన్స్, బట్ ఆల్ దీస్ థింగ్స్ ఇఫ్ యూ వాంట్ టు బై ఆల్ దీస్ థింగ్స్ యూ కెనాట్ డూ ఇట్ త్రూ తెలుగు ద్వారానో హిందీ ద్వారానో ఆ పని చేయలేం. అండ్ వీ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఓన్లీ ఇఫ్ యు నో ఇంగ్లీష్ ఇట్ ఈస్ పాసిబుల్. అండ్ కమ్యూనికేషన్, international communication. And if suppose you want to make friends with some American or Japanese or Chinese or somebody else in the world, you can do so. Now we have Facebook, WhatsApp, okay, Telegram, so many communication systems are available. Okay, and you can make friends with even అమెరికా వాళ్ళతో కూడా మనం ఫ్రెండ్షిప్ చేయొచ్చు అన్నట్టు ఫేస్బుక్ ద్వారా. బట్ యూ నీడ్ ఇంగ్లీష్. దెన్ బిజినెస్, డిప్లొమసీ మీన్స్ వాట్? ఒక దేశంకి ఇంకో దేశంకి రాయబారం జరుగుతుంటుంది అన్నట్టు. ఓకే, అంటే టాక్స్ జరుగుతుంటాయి, డిప్లొమాట్స్ అంటారు అన్నట్టు. అక్కడ కూడా మనకు ఇంగ్లీష్ అవసరం. ఎందుకంటే వాళ్ళ భాష ఒకటి ఉంటుంది, మన భాష ఉంటుంది, కామన్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీషే అవుతుంది. దెన్ టూరిజం అండ్ టెక్నాలజీ. అండ్ సపోజ్ టూరిజం పోయినాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు గో టు సింగపూర్ పోయినా, సింగపూర్లో సింహాలీస్ మాట్లాడతారు. మరి ఆ భాష మనకు వచ్చా? రాదు. బట్ యూ కెన్ మేనేజ్ దేర్ విత్ యువర్ ఇంగ్లీష్. సారీ, ఏదో కాల్ వస్తుంది, ఇబ్బంది పెడుతుంది మనకు. ఓకే సో మనం వీ కెన్ మేనేజ్ విత్ ఇంగ్లీష్. సో టూరిజంలో కూడా ఇంగ్లీష్ అవసరం అవుతుంది. ఓకే, టెక్నాలజీ, ఇంకా టెక్నాలజీ అయితే పూర్తిగా ఇంగ్లీష్. సపోజ్ యూ వాంట్ టు డూ సమ్ ఇంటర్నేషనల్ BE ఆర్ MBBS, ఓకే, ఆర్ సమ్ కొత్త టెక్నాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఏదో కొత్త టెక్నాలజీ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్సే తీసుకుందాం, 5G టెక్నాలజీ అని ఈరోజు మాట్లాడుతున్నాం. ఇవన్నీ మనం నేర్చుకోవాలంటే, ఒక కొత్త టెక్నాలజీ ఇంకో దేశంకి ట్రాన్స్ఫర్ కావాలంటే, ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ త్రూ ఇంగ్లీష్. సపోజ్ ఇఫ్ యూ డోంట్ నో ఇంగ్లీష్,
యూ కెనాట్ యూజ్ ద న్యూ టెక్నాలజీ. ఓకే, కాబట్టి ఇంగ్లీష్ అనేది ఎసెన్షియల్. హవెవర్, డిస్పైట్ ఇంగ్లీష్ బీయింగ్ ద సబ్సిడియరీ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా, మన ఇంగ్లీష్ స్టేటస్ ఏమంటే మన కాన్స్టిట్యూషన్లో ఇంగ్లీష్ గురించి ఏం రాసుకున్నామంటే సబ్సిడియరీ అఫీషియల్ లాంగ్వేజ్ అని రాసుకున్నాం. ఓకే, మన కాన్స్టిట్యూషన్లోనే రాసుకున్నాం. ఇండియా హ్యాస్ గివన్ the status of subsidiary official language to English in India. A good command over the English language is still a major challenge for many Indian students. అయినప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చింది అయినప్పటికీ కూడా బట్ స్టిల్ వీఆర్ నాట్ ఏబుల్ టు మాస్టర్ ఇంగ్లీష్. ఇప్పటికీ కూడా మనం ఇంగ్లీష్ నేర్చుకోవడంలో వెనకబడిపోతూ ఉన్నాం, ముఖ్యంగా తెలంగాణ అండ్ ఆంధ్ర స్టూడెంట్స్. ఓకే, ముఖ్యంగా తెలంగాణలో ఇంగ్లీష్ చాలా వెనకబడింది. కారణం ఏమరా అంటే తెలంగాణని బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేయలేదు. ఓకే, సపోజ్ ఇఫ్ యూ గో టు తమిళనాడు, బెంగాల్, వెస్ట్ బెంగాల్, ఇక్కడికి పోయినామనుకోండి, ముంబై పోయినామనుకోండి, ముంబై కానీ ఎక్కడైతే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన ప్రాంతాలకు పోతే అక్కడ జనాలు జనరల్గా ఇంగ్లీష్ బాగా నేర్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళ కాలేజెస్ ఎప్పుడో బ్రిటిష్ కాలంలో స్టార్ట్ అయిపోయినాయి, స్కూల్స్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయినాయి. సో దే ఆర్ గుడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ దే స్పీక్ ఇంగ్లీష్ ఈవెన్ ఇన్ దేర్ హోమ్స్. వాళ్ళ ఇంట్లో కూడా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు కొన్ని చోట్ల పోతే. బట్ తెలంగాణకు వచ్చేందుకు వీఆర్ వెరీ పూర్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, దానికి కారణం ఏమరా అంటే ఈవెన్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ, పార్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఓకే, పార్ట్స్ ఆఫ్ కర్ణాటక, దే ఆర్ వెరీ పూర్ ఇన్ ఇంగ్లీష్. ఎందుకు కారణం ఏమరా అంటే తెలంగాణ ఈజ్ నాట్ రూల్డ్ బై బ్రిటిషర్స్ అండ్ అవర్ కాలేజెస్ హ్యావ్ స్టార్టెడ్ వెరీ రీసెంట్లీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన మహబూబ్ నగర్ డిస్టిక్లో ద ఫస్ట్ డిగ్రీ కాలేజ్ ఈ స్టార్టెడ్ ఇన్ 1960లో మొట్టమొదటి కాలేజ్ వచ్చింది గద్వాల్లో. ఆ తర్వాత పాలెం, ఆ తర్వాత మహబూబ్ నగర్, ఇవన్నీ 1962, 1964, 1965 ఇలా వచ్చింది. ఇంకా మనం ఆత్మకూరు అయితే కనుక ఆల్మోస్ట్ 2008లో కాలేజ్ స్టార్ట్ అయ్యింది. కాబట్టి ఇప్పుడు చదువుతున్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ జనరేషన్ స్టూడెంట్స్. ఓకే, కాబట్టి దే ఫీల్ వెరీ డిఫికల్ట్ ఇన్ లెర్నింగ్ ఇంగ్లీష్. కానీ అన్లెస్ యూ పుట్ సమ్ ఎఫర్ట్స్ యూ కెనాట్ లెర్న్ ఇంగ్లీష్. హెన్స్ ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ స్టూడెంట్స్ టు రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ స్ట్రైవ్ టు గెయిన్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇట్. కాబట్టి ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్ని స్టూడెంట్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో ఇంగ్లీష్ అంటే ఇట్స్ జస్ట్ ఏ సబ్జెక్ట్ టు పాస్, ఏదో ఎగ్జామ్ పాస్ కావడానికి మాత్రమే ఇంగ్లీష్ అని అనుకుంటే మాత్రము యూ కెనాట్ లెర్న్ ఇంగ్లీష్. ఇఫ్ యూ డోంట్ లెర్న్ ఇంగ్లీష్ యూ కెనాట్ బికమ్ ద పార్ట్ ఆఫ్ ద వరల్డ్, గ్లోబలైజ్డ్ వరల్డ్. You cannot do so many things. You cannot do international trade and commerce, communication. You cannot speak with other people other than Telugu people. Business, diplomacy, tourism, technology, all these things you cannot do. Even if you have money, you cannot go to America because you don't know English. Even if you become rich, you cannot go to any other country except Telangana. తెలంగాణలోనే మీరు బతకాలి. ఓకే, అన్లెస్ యూ లెర్న్ ఇంగ్లీష్ యూ కెనాట్ డూ సో మెనీ థింగ్స్. కాబట్టి స్టూడెంట్స్ హ్యావ్ టు గెయిన్ ప్రొఫిషియన్సీ, దే హ్యావ్ టు లెర్న్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్. చూడండి ఫస్ట్ పారాగ్రాఫ్ చూడండి, మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, డీటెయిల్స్ ఆలోచిస్తే ఇంగ్లీష్ అనేది ఎంత ఇంపార్టెంట్, మన ఇండియాలో ఇంగ్లీష్ స్టేటస్ ఏముంది, మన స్టూడెంట్స్ ఎందుకు వెనకబడిపోతున్నారు, మన స్టూడెంట్స్ ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ పెంచుకోవాలి. దిస్ ఈజ్ ద ఫస్ట్ పారాగ్రాఫ్. ఇది ఇంట్రొడక్టరీ పారాగ్రాఫ్. దెన్ విల్ గో టు ద సెకండ్ పారాగ్రాఫ్. ఇంగ్లీష్ హ్యాస్ బికమ్ ద లింక్ లాంగ్వేజ్ నాట్ ఓన్లీ అవుట్ సైడ్ ఇండియా బట్ ఆల్సో విత్ ఇన్ ద కంట్రీ. మన ఇండియాకు ప్రాబ్లం ఏం తెలుసా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో టు జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఓకే, డచ్, ఈ యూరోపియన్ కంట్రీస్ అంటే ఒక దేశం అంటే ఒకే భాష మాట్లాడతారు. చైనీస్ తీసుకోండి, ఒకే భాష మాట్లాడతారు. కానీ మన ఇండియాకు వచ్చిన ప్రాబ్లం ఏమరా అంటే మన ఇండియాలో చాలా భాషలు మాట్లాడతారు. తెలంగాణలో తెలుగు మాట్లాడతారు, కర్ణాటక పోతే కన్నడ మాట్లాడతారు, తర్వాత ఇంకో రాష్ట్రం పోతే ఇంకో భాష మాట్లాడుతూ ఉంటారు. సో వీ డోంట్ హ్యావ్ ఏ సింగిల్ లాంగ్వేజ్. ఓకే, వీ హ్యావ్ మెనీ లాంగ్వేజెస్. మరి అటువంటప్పుడు సపోజ్ యూ వాంట్ టు గో టు సమ్ అదర్ స్టేట్, సపోజ్ యూ వాంట్ టు గో టు ఢిల్లీ, యూ వాంట్ టు గో టు చెన్నై, యూ వాంట్ టు గో టు బెంగళూరు, యూ వాంట్ టు గో టు ముంబై, అండ్ హౌ డు యూ మేనేజ్ టు కమ్యూనికేట్ విత్ ద పీపుల్ దేర్? అక్కడ ఉన్న ప్రజలతో ఎలా మాట్లాడగలుగుతావు? కెన్ యూ లెర్న్ ఆల్ దీస్ లాంగ్వేజెస్ అట్ ఏ టైమ్? సపోజ్ యూ ఆర్ గోయింగ్ టు చెన్నై ఓన్లీ, యూ మే లెర్న్ తమిళ్, బట్ యూ వాంట్ టు గో టు మెనీ అదర్ ప్లేసెస్.
There, how can you manage? It is only through English. Okay, so English has become a link language. That means it is linking people not only outside India but also within the country. మన దేశంలో కూడా ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పోవాలంటే మనకి ఇంగ్లీష్ అనేది అవసరం అవుతుంది. ఫస్ట్లీ ఇన్ అన్ ఏజ్ ఆఫ్ ఇంక్రీజింగ్ గ్లోబలైజేషన్, ఇప్పుడైతే గ్లోబలైజేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది ఒక 15 ఇయర్స్ ముందు నుంచి, 15-20 ఇయర్స్ నుంచి ఈ గ్లోబలైజేషన్ అనేది స్టార్ట్ అయింది. అంటే గ్లోబలైజేషన్ అంటే ఏమనంటే మొత్తం ప్రపంచమంతా ఒకే కుటుంబం, వసుదైక కుటుంబం. మరి వసుదైక కుటుంబంలో అందరూ ఒక కుటుంబం అనుకున్నప్పుడు అందరూ ఒకే భాష మాట్లాడగలగాలి, ఒకరితో ఒకరు మాట్లాడగలగాలి. మరి ఆ భాష ఏదై ఉండాలంటే ఇది ఇంగ్లీష్. యూ కెనాట్ చేంజ్ ఇట్ రైట్ నౌ. సో అండ్ మైగ్రేషన్ విత్ ఇన్ ద కంట్రీ అండ్ అవుట్ సైడ్, అండ్ యూ వాంట్ టు మైగ్రేట్ టు విత్ ఇన్ ద కంట్రీ అండ్ అవుట్ సైడ్. సపోజ్ యూ వాంట్ టు గో టు అమెరికా, and if you don't know English, you don't get visa. You cannot go to America unless you know English. Unless you speak at least basic English, you cannot get even visa even for traveling. Or traveling visa kuda meeku dorukadu annattu. Tourist visa kuda meeku dorukadu if you don't know English. So English is essential. English is a language of empowerment. ఇంకోటి ఏమనంటే ఎంపవర్మెంట్ అంటే ఏంటి? యూ గెట్ పవర్. ఓకే, పూర్వకాలంలో ఏమనుకునే వాళ్ళంటే డబ్బు ఉంటే పవర్. సమాజంలో మనం బ్రతకాలంటే ఏముండాలి? బాగా డబ్బు ఉండాలి, అధికారం ఉండాలి. ఈ రెండు ఉంటే ఇప్పుడు కూడా మనం అలాగే అనుకుంటూ ఉంటాం. డబ్బు అధికారం అనేది. డబ్బు అధికారంతో పాటు ఇంగ్లీష్ కూడా వచ్చుండాలి. అఫ్ కోర్స్ నేను డబ్బు లేకపోతే మనం బతకలేము, డబ్బు ఇంపార్టెంట్ కాదని చెప్పడం లేదు. డబ్బు ఇంపార్టెంటే. బట్ అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ ఆల్సో కెన్ ఎంపవర్ యూ. ఓకే, ఇంగ్లీష్ ఉన్నారనుకోండి, యూ గెయిన్ రెస్పెక్ట్ ఇన్ ద సొసైటీ. మీరు ఎక్కడికి పోయినా సరే, ఏ పనైనా సరే మీరు చాలా ఈజీగా చేయగలరు ఇఫ్ యు నో ఇంగ్లీష్. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్. ప్రతి ఒక్కటి ఇంగ్లీష్లో. ఫర్ ఎగ్జాంపుల్, మీకు కలెక్టర్ ఆఫీస్లో ఏదో ఒక ఇష్యూ వచ్చింది, మీకు ఏదో ప్రాబ్లం వచ్చిందంట, మీ ఊర్లోనే వచ్చిన ప్రాబ్లం వచ్చింది. దాన్ని సాల్వ్ చేయాలంటే దానికి సంబంధించిన ప్రభుత్వ జీవోలు, గవర్నమెంట్ ఆర్డర్స్ అన్నీ కూడా దేంట్లో ఉంటాయి? ఇంగ్లీష్లో ఉంటాయి. And if you can understand those GOs, you can go and present it to the collector. కలెక్టర్కి ఆ జీవోస్ చూపించుకోండి, పలానా పేరాగ్రాఫ్లో పలానా ఉంది, దీని ప్రకారం నాకు అన్యాయం జరిగింది అని మీరు చెప్పడానికి అవకాశం ఉంది. సపోజ్ ఇఫ్ యూ డోంట్ నో ఇంగ్లీష్, నోబడి విల్ లిజన్ టు యూ. ఓకే, నోబడి. సపోజ్ మీకు ఆ ఇంగ్లీష్ బాగా వచ్చింది అనుకోండి, మీరు చెప్పొచ్చు అన్నట్టు, చూడండి ఈ ఈ జీవోలో, ఈ పేరాగ్రాఫ్లో గవర్నమెంట్ ఈ విధంగా రాస్తుంది అని మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్ గివ్స్ యూ ఎంపవర్మెంట్. Then prospective employers at home and abroad also seem to prefer students who not only have subject knowledge and technical skills but also a good command over the English language. Then prospective employers అంటే ఉద్యోగం ఇచ్చేవాళ్ళు. ఉద్యోగం ఇచ్చేవాళ్ళు ఏం చూస్తున్నారు ఉద్యోగం క్యాండిడేట్స్లో అంటే, ప్రిఫర్ నాట్ ఓన్లీ సబ్జెక్ట్ నాలెడ్జ్. మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఒక్కటే సరిపోదు, టెక్నికల్ స్కిల్స్ ఒకటే సరిపోదు, బట్ ఆల్సో గుడ్ కమాండ్ ఓవర్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. మీకు ఇంగ్లీష్లో మంచి పట్టు ఉంటే అటువంటి వాళ్ళకే ఉద్యోగం ఇవ్వడానికి ఈ ఎంప్లాయర్స్ ఆలోచిస్తారు. నాకు సబ్జెక్ట్ కమాండ్ ఉంది చాలు, నాకు ఇంగ్లీష్ అవసరం లేదనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఓకే, మీకు ఉద్యోగం రాదు. యూ నీడ్ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్. దెన్ సెకండ్లీ, చూడండి ఇది ఫస్ట్ పారాగ్రాఫ్, ఇదంతా ఏ విధంగా ఇంగ్లీష్ ఇంపార్టెంట్ అనేది. Secondly, governments are increasingly using technology to reach citizens and make service available to them online. ఇప్పుడు చూడండి అన్ని గవర్నమెంట్స్, నాట్ ఓన్లీ ఒక స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోండి, మన తెలంగాణ గవర్నమెంట్ తీసుకోండి, ఎవ్రీథింగ్ దే ఆర్ మేకింగ్ ద సర్వీసెస్ అవైలబుల్ ఆన్లైన్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ దోస్తే తీసుకోండి. ఒకప్పుడు మనం డిగ్రీలో అడ్మిషన్ కావాలంటే మీ సర్టిఫికెట్లు అన్ని తీసుకుపోయి ప్రిన్సిపాల్ దగ్గర పోయి ఒక అప్లికేషన్ ఇస్తారు ప్రిన్సిపాల్ గారు. ఆ అప్లికేషన్ ఇచ్చేసి మీరు సీట్ సంపాదించేసేవాళ్ళు ఈజీగా. బట్ నౌ ఇట్ ఈస్ ఆన్లైన్. దోస్త్ అని పెట్టారన్నట్టు. ప్రతి ఒక్కటి ఇప్పుడు చూడండి, ఈవెన్ రిజిస్ట్రేషన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మనకు ఆన్లైన్లోనే చేస్తున్నారు. మీ సేవ అని వచ్చింది అన్నట్టు. యాక్చువల్గా మీ సేవకు కూడా మీరు పోనవసరం లేదు. మీరు మొబైల్లోనే మీ కంప్యూటర్లో కూర్చొని అన్ని పనులు చేసుకోవచ్చు. మీరు ఎక్కడ ఏ ఆఫీస్కి పోవాల్సిన అవసరం లేదు. క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే కూడా ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదన్నట్టు. మీ సేవకు పోతే పని అయిపోతుంది. కాబట్టి ఇన్ని ఆన్లైన్లో సర్వీసెస్ చేస్తున్నారు. మరి ఏ భాషలో చేస్తున్నారు? ఈజ్ ఇట్ ఇన్ తెలుగు ఆర్ ఈజ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్?
ఫర్ ఎగ్జాంపుల్ దోస్త్ తీసుకోండి. దోస్త్ పోర్టల్ మొత్తం ఇంగ్లీష్లో ఉందా, తెలుగులో ఉందా? మీరు మాట్లాడాలి. మీరు సైలెంట్గా ఉంటే మీరు వింటున్నారో లేదో కూడా నాకు తెలుస్తలేదు. ఇంగ్లీష్ సార్. మొత్తం ఇంగ్లీష్, ప్రతి ఇంగ్లీష్ ఒక్కటి సార్. ఇంగ్లీష్లోనే ఉంది కదా. సపోజ్ ఇఫ్ యూ డోంట్ నో అవును ఇంగ్లీష్, సార్. యూ హ్యావ్ ఎస్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలి, బస్ పాస్ అప్లై చేసుకోవాలి, ఇవన్నీ ఆన్లైన్లోనే. యూ డోంట్ నీడ్ టు గో టు మీ సేవా సెంటర్. బస్ పాస్ అప్లై చేసుకోవడానికి మీరు ఎక్కడ అవసరం లేదు యాక్చువల్గా. కానీ మీకు తెలియక ఏం చేస్తున్నారంటే మీరు వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసుకుంటున్నారు. యూ కెన్ డూ ఇట్ యువర్ సెల్ఫ్. మీ అంతకు మీరే చేసుకోవచ్చు. ఓకే, బికాస్ యూ డోంట్ నో ఇంగ్లీష్, ఓకే, యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ యువర్ సెల్ఫ్. బయట పోయి చేసుకుంటున్నారు. ఓకే, ఫీజు కట్టడం, ఫీజు ఇప్పుడు చాలా మంది నేర్చుకున్నారు యాక్చువల్గా. థర్డ్ ఇయర్ వాళ్ళు మీ అంతకు మీరే కొంతమంది ఫీజు కడుతున్నారు. ఓకే, సరే ఇప్పుడు సెకండ్ ఇయర్లో కూడా మీ అంతకు మీరే కడుతున్నారు. ఇంకా ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఇంకా అలవాటు కాలే, వాళ్ళకి అలవాటు చేయాలి. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళ ఫీజు మొత్తం కూడా ఆఫీస్లో వచ్చి కట్టారు. సెకండ్ ఇయర్ వాళ్ళు, థర్డ్ ఇయర్ వాళ్ళు మీ అంతకు మీరే కొంతమంది కట్టారు, కొంతమంది బయట డబ్బులు ఇచ్చి కట్టుకున్నారు. ఓకే, యాక్చువల్లీ యూ డోంట్ నీడ్ టు డూ దట్. యూ కెన్ డూ ఇట్ యువర్ సెల్ఫ్ ప్రొవైడెడ్ యూ నో ఇంగ్లీష్, లిటిల్ ఇంగ్లీష్. కొంత ఇంగ్లీష్ వస్తే చాలు, మనం అన్ని సర్వీసెస్ కూడా యూ కెన్ యూటిలైజ్. ఓకే, సర్వీసెస్ విచ్ ఆర్ గివన్ బై ద గవర్నమెంట్ విత్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సమ్ ఫెమిలియారిటీ విత్ ఇంగ్లీష్. దానికేం ఇంగ్లీష్ ఎక్స్పర్ట్ కావాల్సిన అవసరం కూడా లేదు. కొంత ఫెమిలియర్ ఇంగ్లీష్, కొంత ఇంగ్లీష్ వస్తే చాలు. Citizens can take advantages of these initiatives and save themselves from the drudgery, hard, monotonous routine work. లేకపోతే ప్రతి ఆఫీస్ చుట్టూ కాళ్ళు చెప్పులు అరిగిపోయేలా తిరగాలి. ఇప్పుడు ఆ పనే లేనే లేదు. యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్, జస్ట్ యూ కెన్ డూ ఇట్ ఆన్లైన్. ఆర్ స్పెండింగ్ లాంగ్ అవర్స్ ఇన్ క్యూస్ అట్ ఆఫీసెస్ అండ్ పేమెంట్ కౌంటర్స్. లేదంటే పెద్ద పెద్ద క్యూలో నిలబడుకొని ప్రతి పని చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఇప్పుడు సినిమా టికెట్లు చూడండి, సినిమా టికెట్లు మీరు పోయి కొనాల్సిన, ఈ ఆన్లైన్లో మీరు టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని థియేటర్స్ రాలేదు కానీ ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు సిటీస్లో ఉన్న సినిమా థియేటర్స్ అన్నీ కూడా మీరు అడవి క్యూలో నిలబడుకోవాల్సిన అవసరమే లేదు. యూ కెన్ డూ ఇట్ ఆన్లైన్. అవాయిడింగ్ హ్యూమన్ ఇంటర్ఫేస్ విల్ ఆల్సో డ్రాస్టికలీ కట్ డౌన్ ద ఛాన్సెస్ ఆఫ్ కరప్షన్. ఓకే, అదేవిధంగా ఈ ఆఫీసుకి పోయి కరప్షన్ కూడా తగ్గిపోతుంది. మీరు ఆఫీసుకి పోయి ఏదైనా పని అడిగితే వాడు డబ్బులు అడుగుతాడు. అదే మీరు ఆన్లైన్లో చేసుకుంటే ₹1 కూడా ఖర్చు కాదు. మీ అంతకు మీరే హ్యాపీగా. ఈవెన్ ట్యాక్సెస్, ఈ కరెంటు బిల్లులు కట్టడం కానివ్వండి, హౌస్ ట్యాక్స్ కట్టడం కానివ్వండి, వాటర్ ట్యాక్స్ కానివ్వండి, గ్యాస్, ఓకే, గ్యాస్ మనం బుక్ చేయడం కానివ్వండి, ప్రతి ఒక్కటి ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఏది మనం కాలు బయటికి పెట్టకుండా అన్ని పనులు చేసుకోవచ్చు. ఓకే, కానీ ఇవన్నీ చేయాలంటే యూ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇప్పుడు ఇలా ఉంది, ఇంకా ఒక 10 సంవత్సరాల తర్వాత మేబీ ఆఫీసెస్ అన్ని క్లోజ్ చేసి పడేసేయచ్చు. ఇప్పుడు అదే జరుగుతుంది. స్లోగా అన్ని ఆఫీసులు, కలెక్షన్ ఆఫీసెస్ అన్ని కట్ అయిపోతాయి. యూ హ్యావ్ టు డూ ఇట్ కంప్లీట్లీ ఆన్లైన్. ప్రతి ఒక్కటి ఆన్లైన్లోనే చేసుకోవాల్సిన. ఇప్పుడు బ్యాంకింగ్ చూడండి, బ్యాంకుకి మనం పోయే అవకాశం లేదు. ఒకప్పుడు నేను బ్యాంకుకి ఫస్ట్లో కనీసం నెలకు ఒకసారి 2 సార్లు బ్యాంకుకి పోయేవాడిని, డబ్బులు కట్టడానికి, తీసుకోవడానికి. శాలరీ వచ్చిన తర్వాత డబ్బులు బ్యాంకులో కట్టేవాళ్ళం. ఎందుకంటే ఇంట్లో డబ్బులు పెట్టుకోవడం డేంజర్ అని బ్యాంకులో కడుతుంటే, మళ్ళీ అప్పుడప్పుడు పోయి డబ్బులు విత్డ్రా చేసుకుంటుంటాం ఏటీఎం రాకముందు. ఓకే, ఆ తర్వాత ఏటీఎం వచ్చిన తర్వాత బ్యాంకుకు పోయే అవకాశం తగ్గింది. నెలకు ఒక్కసారే పోయేవాళ్ళం. తర్వాత ఏటీఎం పోయి అప్పుడప్పుడు పోయి డబ్బులు తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు బ్యాంకుకు పోయే పనే లేదు. అసలు నేను బ్యాంకుకు పోయి సుమారు ఒక 5-6 ఇయర్స్ అవుతుందో ఏమో. కానీ బ్యాంకింగ్ పనులన్నీ ఆన్లైన్లోనే జరిగిపోతున్నాయి. శాలరీ బ్యాంకులో పడిపోతుంది. తర్వాత ఖర్చులు కూడా ఆన్లైన్లోనే. అసలు డబ్బులు తీసుకోవాల్సిన అవసరమే లేదు. నేను అసలు ఏటీఎం పోను. ఏటీఎంకి పోయి సుమారు ఒక 5-6 మంత్స్ అవుతుంది. అన్ని ఆన్లైన్లోనే జరిగిపోతున్నాయి. అండ్ దెర్ ఈస్ నో హార్డ్ క్యాష్, దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ హార్డ్ క్యాష్. హార్డ్ క్యాష్ అనేది అవసరమే లేకుండా పోయింది. దెన్ ఇది కంటిన్యూషన్. థర్డ్లీ చూడండి, ఫస్ట్ పారాగ్రాఫ్, సెకండ్ పారాగ్రాఫ్. ఫస్ట్ పారాగ్రాఫ్ ఇంట్రడక్షన్ అయితే, తర్వాత మెల్లగా ఇంగ్లీష్ యొక్క అడ్వాంటేజెస్ ఏ విధంగా అవసరం. దెన్ థర్డ్లీ, థ్యాంక్స్ టు ద రెవల్యూషన్ ఇన్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్. అంటే కంప్యూటర్, అండ్ ఓషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ నౌ అవైలబుల్ ఆన్ ద ఇంటర్నెట్. మీకు ఇప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే యూ డోంట్ నీడ్ టు గో టు లైబ్రరీ. ఒకప్పుడు మేమంతా లైబ్రరీకి పోయి వెతికి నోట్స్ రాసుకున్నాను. ఇప్పుడు అవసరమే లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్ ద ఇంటర్నెట్ విచ్ ఇంక్రీజ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ. దిస్ ఇన్ఫర్మేషన్ బికమ్స్ యాక్సెసిబుల్ టు ఎవ్రీ వన్. ఇది ప్రతి ఒక్కటి గూగుల్లో మీకు అసలు ఇప్పుడు నేను ఈరోజు డిస్కర్సివ్ ఎస్సే చెప్తున్నా కదా, దీని గురించి మీరు గూగుల్లో కొడితే కొన్ని వేల పేజీలు ఓపెన్ అవుతాయి.
యూ కెన్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ దాన్ వాట్ ఐ సెడ్. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కంటే మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. However, since most of the knowledge is available in English, those with proficiency in the language enjoy a clear advantage. కాబట్టి ఎవరికైతే ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది ఉంటుందో అండ్ దే ఎంజాయ్ దిస్ క్లియర్ అడ్వాంటేజ్. అండ్ ఇఫ్ యూ డోంట్ నో ఇంగ్లీష్, మీరు గూగుల్లో కొట్టినా సరే ఉపయోగం లేదు, ఎందుకంటే యూ డోంట్ నో ఇంగ్లీష్. ఇంగ్లీష్ రాదు, ప్రతి ఒక్కటి ఇంగ్లీష్లోనే ఉంటుంది. చాలా తక్కువ తెలుగు భాషలో కొన్ని పేజెస్ మాత్రమే ఉంటాయి. ఓకే, ఇప్పుడు తెలుగులో కూడా వస్తున్నాయి కానీ బట్ ద మైనర్, చాలా తక్కువ. ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇట్స్ అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్. ద మేజర్ బెనిఫిషరీస్ ఆఫ్ ద ఐసీటీ రెవల్యూషన్ వుడ్ బి స్టూడెంట్స్ విత్ ఏ కమాండ్ ఓవర్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్, as they could go well beyond their textbooks and widen the horizons of their knowledge. ముఖ్యంగా స్టూడెంట్స్కి ఈ ఇంగ్లీష్ రావడం వల్ల ఈ ఐసీటీ, ఓకే, అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చాలా బాగా ఉపయోగపడింది. అంటే దే కెన్ గో బియాండ్ ద టెక్స్ట్ బుక్స్ ఎప్పుడు లిమిటెడ్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో దే కెన్ లెర్న్ మోర్ థింగ్స్ దాన్ అవైలబుల్ ఇన్ ద టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అవైలబుల్ ఉన్న నాలెడ్జ్ కంటే ఎక్కువ నాలెడ్జ్ సంపాదించుకోవడానికి ఈ ఐసీటీ అనేది ఉపయోగపడుతుంది. బట్ యూ షుడ్ నో ఇంగ్లీష్. ఓకే, ప్రతి ఒక్క దానికి ఇంగ్లీష్. ఇఫ్ యూ డోంట్ నో ఇంగ్లీష్ యూ కెనాట్ బికమ్ ఏ గ్లోబల్ సిటిజన్, గ్లోబల్ స్టూడెంట్, గ్లోబల్ పర్సన్. దట్ ఈస్ అ సింపుల్ థింగ్. సో 3 చెప్పాము. లాస్ట్, ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ జస్ట్ ఆఫర్స్ ఏ విండో టు ద వరల్డ్. ఇది కంక్లూషన్ అన్నట్టు. ఓకే, ఆ విధంగా ఇంగ్లీష్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ ఏ విండో టు ద వరల్డ్. ప్రపంచాన్ని చూడడానికి ఒక విండో. ఈ ఇంగ్లీష్ ద్వారా మొత్తం ప్రపంచాన్ని చూడొచ్చు. మన ఇంట్లో విండో ఉంటుంది కదా, విండో నుంచి బయట చూస్తే ప్రపంచం కనిపిస్తుంది. ఓకే, కానీ ఇంగ్లీష్ ద్వారా, ఇంగ్లీష్ అనేటటువంటి కిటికీ ద్వారా యూ కెన్ సీ ద హోల్ వరల్డ్ సిట్టింగ్ ఇన్ వన్ ప్లేస్. యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్. ఓకే, ఇట్ ఫెసిలిటేట్స్ మొబిలిటీ బోత్ విత్ ఇన్ అండ్ అవుట్ సైడ్ ద కంట్రీ. సో మొబిలిటీ, మనం మన దేశంలో తిరగాలన్నా, ప్రపంచంలో తిరగాలన్నా ఇంగ్లీష్ దాని వల్లనే సాధ్యమవుతుంది. గ్రేటర్ ప్రొఫిషియన్సీ ఇన్ ద లాంగ్వేజ్ హెల్ప్స్ వన్ గెయిన్ యాక్సెస్ టు ద వాస్ట్ రిసోర్సెస్ ఆన్ ద ఇంటర్నెట్. సో ఇంగ్లీష్ మంచి ప్రొఫిషియన్సీ ఉంటే యూ కెన్ గెయిన్ వాస్ట్ రిసోర్సెస్, దట్ మీన్స్ నాలెడ్జ్ on the internet, which will in turn enhance knowledge and create greater awareness. Moreover, proficiency in the English language will also help people participate in the modernization and the digitalization process. So English unte you can very easily become a modernization process lo you can become part. You can become a member of a modernization digitalization process. Otherwise, if you don't know English, you are just illiterate. Okay, మీరు ఇంగ్లీష్ తెలియకపోతే యూ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఇల్లిటరేట్. దిస్ విల్ ఎవెన్చువల్లీ ఎనేబుల్ ఇండియా టు ఎమర్జ్ యాజ్ అన్ అడ్వాన్స్డ్ అండ్ డెవలప్డ్ కంట్రీ. సో మన దేశం బాగా డెవలప్ కావాలంటే, ముఖ్యంగా టెక్నాలజీలో కానీ అన్నిట్లో రంగాల్లో డెవలప్ కావాలంటే, అసలు దేశం అంటే ఏదో మట్టి కాదు కదా, ప్రజలు అన్నట్టు. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అనేది మనం విన్నాం అన్నట్టు ఒక పొయంలో. ఓకే, గురిజాడ అప్పారావు రాసిన పొయంలో. కాబట్టి మరి దేశం డెవలప్ కావాలంటే ఎవరు డెవలప్ కావాలి? ప్రజలు డెవలప్ కావాలి. మనం ఎప్పుడు ఏం చేస్తుంటామంటే మన దేశాన్ని తిడుతూ ఉంటాం, మన దేశం అట్లా ఇట్లా ఇట్లా అట్లా. కానీ మనం డెవలప్ అయితేనే దేశం డెవలప్. మనం డెవలప్ కావాలంటే ఒక వే ఏమరా అంటే ఇంగ్లీష్ ద్వారానే మనం డెవలప్ కాగలము. దస్ వన్ కెన్ కంక్లూడ్ దట్ బై గెయినింగ్ గ్రేటర్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్, స్టూడెంట్స్ కెనాట్ ఓన్లీ హెల్ప్ దెమ్సెల్స్ బట్ దే కెన్ ఆల్సో కాంట్రిబ్యూట్ టు ద నేషన్స్ ప్రోగ్రెస్. సో ఇంగ్లీష్ డెవలప్ కావడం, స్టూడెంట్స్ డెవలప్ కావడంతో వాళ్ళొక్కరే డెవలప్ కారు. స్టూడెంట్స్ కెన్ నాట్ ఓన్లీ హెల్ప్ దెమ్సెల్స్, వాళ్ళకు వాళ్ళు సహాయం చేసుకున్నట్టు కాదు, దేశానికి కూడా సహాయం చేసినట్టే. దేశం కూడా ముందుకు వెళ్తాది, దేశం కూడా డెవలప్ కావడానికి అవకాశం ఉంది అని చెప్తున్నాను. కాబట్టి మనం డెవలప్ కావాలంటే మన దేశం డెవలప్ కావాలంటే ఫస్ట్ మనం డెవలప్ కావాలి. మనం డెవలప్ కావాలంటే ఇట్ ఈస్ ఇంగ్లీష్. చూడండి, ఈ ఎస్సేలో ఏం చెప్తున్నారు యాక్చువల్గా, ఒక డిస్కషన్ అన్నట్టు. డిస్కర్సివ్ అన్నాం కదా. సో దెర్ ఈస్ ఎ డిస్కషన్ అండ్ దెర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ ఒప్పించడం అన్నట్టు స్టూడెంట్స్ని. అరే మీరు ఇంగ్లీష్ నేర్చుకొని రా బాబు, ఇంగ్లీష్ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని చెప్తాం అన్నట్టు. దీన్నే డిస్కర్సివ్ ఎస్సే అనేది చెప్తాం. నౌ విల్ సి వాట్ ఈస్ ద టైమ్ నౌ. ఇంకో 5 minutes ఉంది. నౌ వీ హ్యావ్ రెడ్ an essay on the advantages of gaining proficiency in the English language. This is an example of discursive essay. ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ డిస్కర్సివ్ essay.
మరి ఇందుకే డిస్కర్సివ్ ఎస్సే అంటే ఏంటో చూస్తాం. ఇన్వాల్వ్స్ డిస్కషన్. దీంట్లో డిస్కషన్ అనేది ఇన్వాల్వ్ అయింది. చూడండి మనం చదివిన ఎస్సేలో ఏమేమి డిస్కస్ చేసాము? ఇంగ్లీష్ వల్ల మనకు ఏమేమి ఉపయోగాలు? ఫస్ట్ గవర్నమెంట్ అనేది ఏ విధంగా ఇంగ్లీష్‌ని ఎవాల్వ్ చేసుకుంటుంది? మన ఇండియాలో ఇంగ్లీష్ యొక్క స్టేటస్ ఏంటి? తర్వాత జాబ్స్, ఆ తర్వాత టెక్నాలజీ ఇవన్నీ మనం చూసి అర్థం చేసుకొని డిస్కస్ చేసామన్నట్టు. దెన్ ఇన్వెస్టిగేట్ అన్ ఐడియా. ఈ ఐడియాని ఇన్వెస్టిగేట్ చేసామన్నట్టు. ఇన్వెస్టిగేట్ అంటే ఏంటి? దాన్ని పూర్తిగా పరీక్షించినాం. ఎవాల్యుయేట్ ఎవిడెన్స్. మనకి ఎవిడెన్స్ సో మెనీ ఎవిడెన్సెస్ హి హాస్ షోన్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆన్‌లైన్ ఓకే. గవర్నమెంట్ ఏ విధంగా ఆన్‌లైన్ పోర్టల్స్ చేశారు. తర్వాత ఈ టెక్నాలజీ గూగుల్ ఓకే. టెక్నాలజీ అనేది ఇంటర్నెట్‌లో ఏ విధంగా అవైలబుల్ ఉంది. ఇవన్నీ కూడా ఎవాల్యుయేట్ చేయడం జరిగింది. ఎక్స్పౌండ్ ఆన్ ద ఐడియా. యాడ్ డీటెయిల్స్ యాస్ టు ఎన్ అకౌంట్ ఆఫ్ ఐడియా. క్లారిఫై ద మీనింగ్ ఆఫ్ అండ్ డిస్కోర్స్ ఇన్ ఏ లెర్న్డ్ వే యూజువల్లీ ఇన్ రైటింగ్. సో, ఎక్స్పౌండ్ అంటే ఏమనంటే మనం డీటెయిల్స్‌ని యాడ్ చేసుకుంటూ పోతామనంటే. అంటే జస్ట్ ఈడ ఐడియా ఏమనంటే ఇంగ్లీష్ అడ్వాంటేజ్. ఇంగ్లీష్ అడ్వాంటేజ్ ఏ విధంగా ఇంగ్లీష్ అనేది అడ్వాంటేజ్ అయింది రకరకాల సిట్యుయేషన్స్ తీసుకొనొచ్చాము. కొత్త కొత్త డీటెయిల్స్ పట్టుకొనొచ్చాము. ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసాం. సెట్ ఫోర్త్ అన్ ఆర్గ్యుమెంట్ కన్సర్నింగ్ దట్ ఐడియా ఈస్ ఇన్ ఏ క్లియర్ అండ్ కన్సైజ్ మేనర్. ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఒకటి ఉందన్నట్టు. సెట్ ఫోర్త్. ఇదేమనంటే మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇంగ్లీషు అల్టిమేట్‌గా ద ఎయిమ్ ఆఫ్ ద ఎస్సే ఏంటి? మనమందరం ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఓకే. సో, దాన్ని ముందర పెట్టాం. ఎక్స్‌పోజిషన్ ఏ సిస్టమాటిక్ ఇంటర్ప్రిటేషన్ ఎక్స్‌ప్లనేషన్ యూజువల్లీ రిటన్ ఆఫ్ ఏ స్పెసిఫిక్ టాపిక్. ఇది సిస్టమాటిక్ ఇంటర్ప్రిటేషన్ అన్నట్టు. ఏ విధంగా ఇంగ్లీష్ అడ్వాంటేజ్ అయింది మనకు? ఎందుకు ఇంగ్లీష్ అడ్వాంటేజ్ అయింది? కెన్ బి అకంప్లిష్డ్ త్రూ కంపారిజన్ అండ్ కాంట్రాస్ట్. కంపేర్ చేసాము. ఇక్కడ కంపారిజన్ అండ్ కాంట్రాస్ట్ ఉంది. ఇంగ్లీషు నేర్చుకున్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? నేర్చుకోని వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? అది మనం చూపించాం. దెన్ డెఫినిషన్. వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ ఇంగ్లీష్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అనేది మనం ఎక్స్‌ప్లెయిన్ చేసాం. ఎగ్జాంపుల్స్ చాలా ఎస్సేస్ ఇచ్చాం. ఆల్‌మోస్ట్ ఆల్ 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాం. అనాలిసిస్ ఆఫ్ క్లాజ్ అండ్ ఎఫెక్ట్ అండ్ సో ఆన్. కాజ్ నాట్ క్లాస్. కాజ్ ఇది. అనాలిసిస్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. ఓకే. ఇది తప్పుంది. ఒక్క నిమిషం. ఎక్కడో ముందరికెళ్ళిపోయినాం. యాహ్! కాజ్ ఇది. కాజ్ అండ్ ఎఫెక్ట్. కాజ్ అండ్ ఎఫెక్ట్. అంటే ఏం చేస్తే మనకి ఏ విధంగా లాభం ఉంటది? ఏం చేస్తే ఏ విధంగా లాభం ఉంటది? కాజ్ అండ్ ఎఫెక్ట్. అంటే ఇంగ్లీష్ నేర్చుకుంటే ఎలా ఉంటుంది? నేర్చుకోకపోతే ఎలా ఉంటుంది? నేర్చుకుంటే మనకున్న ఉపయోగాలేంటి? నేర్చుకోకపోతే మనకున్నటువంటి డిసడ్వాంటేజెస్ ఏంటి? ఇవన్నీ కూడా ఎస్సేలో మనం డిస్కస్ చేసాం. ఎనీ పీస్ ఆఫ్ రైటింగ్ ఇన్వాల్వ్స్ 3 స్టేజెస్. ఇంకా స్టేజెస్ తీసుకున్నామంటే ఈ ఎస్సే మొత్తం 5 పారాగ్రాఫ్‌లో ఉంది. ఫస్ట్ వన్ ఈస్ ఇంట్రడక్షన్. సెకండు, థర్డు, ఫోర్త్ ఇవి మొత్తం కూడా ఐడియాని డెవలప్ చేసుకుంటూ పోయాము. ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ పోయాము. రకరకాలుగా ఎక్స్‌ప్లెయిన్ చేసాము. ఇక లాస్ట్ పారాగ్రాఫ్ ఏముంది? ఫిఫ్త్ పారాగ్రాఫ్ ఏముందిరా అంటే ఒక కంక్లూషన్ ఉందన్నట్టు. ఓకే. లాస్ట్‌కి మీరంతా నేర్చుకోవాలి అనినే ఉందన్నట్టు. సో, ప్రీ రైటింగ్ స్టేజ్. ఇందులో స్టేజెస్ ఆఫ్ రైటింగ్‌లో కొన్ని ప్రీ రైటింగ్స్ ముందుగానే ఒక ఎస్సే ఈ డిస్కర్సివ్ ఎస్సే రాయాలి అని మనం అనుకున్నప్పుడు మనం ఏమేం చేయాలి? స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5 మొత్తం 5 స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రీ రైటింగ్ స్టేజ్. స్టెప్ 1 థింక్ అండ్ బ్రెయిన్ స్టార్మ్ ఆన్ ద గివెన్ సెలెక్టెడ్ టాపిక్. ఫస్ట్ మనకిచ్చిన టాపిక్ పైన బాగా ఆలోచించాలి, చదవాలి, బ్రెయిన్ స్టార్మ్ చేయాలి. అంటే మనం దాన్ని పూర్తిగా అనలైజ్ చేసి అర్థం చేసుకోవాలి. అది ఫస్ట్ థింగ్. ఫస్ట్ థింగ్ మనం దాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అసలు అదంటే ఏంటి? దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? ప్రతి ఒక్కటి అర్థం చేసుకోవాలి. దెన్ జాట్ డౌన్ ద ఐడియాస్ దట్ ఎమర్జ్ ఫ్రమ్ ద టైమ్ అయింది. డూ యూ హావ్ నెక్స్ట్ క్లాస్? మీకు నెక్స్ట్ క్లాస్ ఏమన్నా ఉందా? ఆర్ షల్ ఐ కంటిన్యూ? ఎస్ సార్ క్లాస్ జువాలజీ క్లాస్ చేస్తా. ఓకే. జువాలజీ క్లాస్ ఉందా? ఓకే అమ్మ. విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ పీరియడ్. నెక్స్ట్ పీరియడ్ అంటే ఎప్పుడు మీకు? ఈరోజు శనివారం గదా! ఈరోజు థర్స్‌డే. శనివారం. అగైన్ ఆన్ థర్స్‌డే, ఫ్రైడే, సాటర్‌డే. మేబీ ఇట్ టేక్స్ టిల్ నెక్స్ట్ సాటర్‌డే వరకు ఈ క్లాస్ అయిపోతది మనకు. కనీసం 3 పీరియడ్‌లైనా కావాలి. ఓకే. విల్ మీట్ యూ దేర్. రైట్ అమ్మ. బాయ్. ఎంతమందొచ్చారు? చాలా తక్కువ మందొచ్చారు. 3, 6, 7, 8, 9, 10 మందొచ్చారు. అంతేనా? ఓకే. వెరీ బ్యాడ్. ఓకే. బై. దెన్